సార్ ఈ బడ్జెట్‌లో ఒక కామన్ మ్యాన్‌కి యూజ్ ఉందంటారా సార్? సో, ఒకటి పర్సెప్షన్ మీరు అడిగిన క్వెషన్ ప్రకారం ఏంటంటే, నిన్న అందరూ కూడా ఇందులో కామన్ మ్యాన్‌కి ఏం లేదు, మిడిల్ క్లాస్‌కి ఏం లేదు అనే పర్సెప్షన్ ఒకటి మాత్రం నిజంగానే అంటే క్లియర్‌గా ఉండింది అందరి దగ్గర. రీజన్ ఏంటంటే, ఎటువంటి డైరెక్ట్ టాక్స్ గురించి ఏం మాట్లాడలేదు. అవన్నీ కూడా మనం చూసుకుంటే ఇంతకుముందే జరిగాయి. ఏది ఈ సంవత్సరం 2025 లాస్ట్ బడ్జెట్ తర్వాత ఇన్‌కమ్ టాక్స్ 12,75,000కి చేయడం కానీ, ప్లస్ జీఎస్టీ రేషనలైజ్ అవ్వడం గానీ, ఇవన్నీ ముందే జరిగేసరికి ఈ బడ్జెట్‌లో డైరెక్ట్‌గా ఏం పెద్దగా అనౌన్స్ చేయకపోయేసరికి అందరికీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ప్రతిసారి ఏంటంటే అందుకే 12-15 చేస్తారని, భార్యాభర్తలది కలిపి చేస్తారనో ఇట్లాంటి ఆశలు చాలామంది పెట్టుకున్నారు. హయ్యర్ బ్రాకెట్‌లో ఉన్న వాళ్ళది 30-40 లక్షల వరకి 30% ఉండదనో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మనుషులు పెట్టుకున్నారు గానీ, ప్రభుత్వానికి మాత్రం మాటి మాటికి టాక్సెస్ చేంజ్ చేయడం బాగోదు. ఎందుకంటే కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్లే 2025లో వచ్చింది. ఓకే. దానికి అమెండ్‌మెంట్స్ కొన్ని జరిగాయి. అది ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. సో, ఇంప్లిమెంట్ కాకముందే దానిలో చేంజ్ చేయడం అనేది యూజువల్లీ అంటే మేజర్ చేంజెస్. చిన్న చిన్న అమెండ్‌మెంట్స్ చేశారు. బట్ మేజర్ చేంజెస్ చేయడం ఎక్స్‌పెక్టేషన్ అనేది రాంగ్ ఉండింది. అది అవ్వలేదు. బట్ స్టిల్ కొన్ని మాత్రం జరిగాయి. పెద్ద బెనిఫిట్స్ కానీ ఆల్రెడీ ముందే ఇచ్చేశారు. సో, ఇయర్ మధ్యలోనే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే మాత్రం ఒకటి టీసీఎస్ అనేది ఉండింది. అంటే టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని ఫారిన్ ఎళ్ళినప్పుడు కానీ, ఫారిన్‌లో మన పిల్లలు చదువుకున్నప్పుడు కానీ, ఫారిన్‌లో మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా సరే, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళినా సరే, అది 5% టీసీఎస్ కలెక్ట్ చేసేవాళ్ళు. దాన్ని 5-2% చేశారు. ఇది చాలామందికి పిల్లలు ఎందుకంటే ప్రతి ఒక్కరు అబ్రాడ్‌లో చదువుతున్నారు కాబట్టి, అట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచిదే. 5-2% చేశారు.